నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రండి సార్, రండి రండి సార్, ముందు మీరు కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. మీకు ఈ ల్యాండ్ కావాలి అంతే కదా సార్? 10:30 అవ్వడానికి ఇంకా 1 minute ఉంది. టైం అవుతుంటే ఏం చూస్తాడారా? ఆ డాక్యుమెంట్లు ఇవ్వు ఎమ్మెల్యే గారు. 55, 54, 53 కౌంటింగ్ స్టార్ట్ అయి ఉన్నదిరా. ఎక్కడున్నాయి పేపర్స్? 52, 51, 50, 49. ఒరే సంతకం పెట్టరా. ఏంటన్నా ఇది? ఈ ల్యాండ్ వదులుకోవాలా? 44. వదలకపోతే నాకు పదవే పోతుందిరా, నీకు ప్రాణం పోతుంది, చచ్చిపోతావురా. నీ ఎదురుగా ఉండేది 25 ఏళ్ల కుర్రాడు కాదు, ప్రళయం, సునామీ. సంతకం పెట్టరా. 20. ఒరే అలా నీళ్ళు అవుతావేంట్రా? ఆ బాబు నీ ప్రాణాలు మింగేస్తాడు, త్వరగా పెట్టు. 19. పెట్టరా, పెట్టు. 10. వా 10:30 లోపు పొలం పత్రాలు మీ చేతుల్లో పెట్టాను. ఇక నా ఫోన్ ఆన్ చేసుకోవచ్చుగా బాబు? నాకు ఎలాంటి కాల్స్ రావు కదా? ఇలాంటి వెధవల వైపు రాకు, ప్రజల వైపు ఉండు. ఓట్లు పడతాయి, లేదంటే సీట్లు ఉడతాయి. చాలా చక్కగా చెప్పుండవు బాబు. నమస్తే, ఉంటాను. ఇందాకేమన్నా? నేను కూర్చోవడానికి చైరు పట్టేంత స్థలం కూడా ఇవ్వనని.
మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇలాగే పాండవులకు కూడా 5 ఊళ్ళు ఇవ్వనన్నాడు. కురుక్షేత్రంలో చచ్చిపోయాడు. నువ్విప్పుడు జస్ట్ మిస్. నేను 3 అడుగులు నేలదానం అడిగి ముల్లోకాలు ఆక్రమించిన ఆ వామనుడు లాంటోణ్ణి. గుర్తుపెట్టుకో, నా పేరు చాణక్య. సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. నేను పేరు మార్చుకోవాల్సి వస్తే చవట దద్దమ్మ అని పెట్టుకోను. నాలో ఇంకో యాంగిల్ ఉంది. అది కేర్ ఆఫ్ డెత్. నా మరో పేరు చావు. ఏవే మీనాక్షి, క్షేమంగా ఇంటికి చేరావా? ఇదిగో సాయంత్రం స్నానం చేసి దేవీపురం నుంచి తెచ్చిన పూలు అక్షతలతో పూజ చెయ్యి. నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టాయి. హలో, ఎవరు? చారి గారు, నేను ఎస్ఐ హరిని మాట్లాడుతున్నాను. మీరా సార్? చెప్పండి సార్. మీరు అభి అనే అతన్ని వెతుకుతున్నారు కదా? అవును సార్, మా అభిబాబు 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడండి. అభి ఆచూకీ గురించి తెలిసింది చారి గారు. ఏమిటి సార్, మా అభిబాబు ఆచూకీ తెలిసిందా? అవును, 3 days బ్యాక్ అభి హైదరాబాద్ వచ్చినట్టు మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. మా అభిబాబు హైదరాబాద్ వచ్చాడా? ఏంటి ఒకరి తర్వాత ఒకరు ఇలా ఊడిపడుతున్నారా? ఇక ఈ ఆస్తి మనకు దక్కినట్టే. ఇక్కడికొస్తే వాడు చస్తాడు. నువ్వేం కంగారు పడకు. మా అభిబాబు ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? 3 days బ్యాక్ ముంబై ఎక్స్ప్రెస్ లో వచ్చి బేగంపేట్ స్టేషన్ లో దిగినట్టు, 3 రోజుల నుంచి పంజాగుట్టలోని ఓ అద్దె గదిలో స్టే చేసినట్టు మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. అభిబాబు ఆ గదిలోనే ఉన్నాడా సార్? మీరు చూసారా సార్? ప్రస్తుతానికి మేము ఆ ఏరియాలోనే ఉన్నాం. అడ్రస్ షేర్ చేస్తాను, త్వరగా అక్కడికి వచ్చేయండి. థ్యాంక్ యూ సార్, వెంటనే వచ్చేస్తున్నానండి. బామ్మగారు, కల్పన మేడం, మన అభిబాబు దొరికేశాడండి. అంతా ఆ దేవీపురం అమ్మవారి దయ. ఆ స్వామీజీ చెప్పినట్టే అభి దివ్య పుట్టినరోజుకి రాబోతున్నాడన్నమాట. దివ్యమ్మ అభిబాబులు పుట్టింది ఒకే రోజు కదండి? అవుంచారి, అన్నా చెల్లెళ్ళు ఒకే రోజు పుట్టారని మంగ చెప్పింది. 12 ఏళ్ల తర్వాత అభి దివ్య కలుసుకోబోతున్నారన్నమాట. ఇంటికి జయసూర్య వారసుడు రాబోతున్నాడన్నమాట. చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా బాధగుంది. త్వరలోనే మన బాధ వాళ్ళ బాధ అవుతుంది. ఈ సమయంలో జై మంగలు బతికి ఉంటే ఎంత సంతోషించేవారు. ఇంతకీ అభి ఎక్కడున్నాడంట చారి? అది మేడం ఎస్ఐ గారు నన్ను వెంటనే రమ్మన్నారండి. నేను వెళ్ళొస్తాను మేడం. అరే చారి, అభి ఆడున్నాడంటే చెప్పకుండా పోతావేందిరా? అరే ఏ విషయం చెప్పండ్రా. ఎవరికి చేరవేయడానికి మీకు చెప్పాలంట? ఏమంటున్నావు మమ్మా? అభి ఎక్కడున్నాడో చెప్తే ఆ విషయం మీరు ఎవరికి చెప్పాలి అని. నీ ఉద్దేశం ఏంటి చెల్లెమ్మా? మీ అందరి దురుద్దేశాలు
మీరు ఎవరితో చేతులు కలిపారు, ఎవరికి ద్రోహం చేశారో మాకన్ని విషయాలు తెలుసు. మాకంతా తెలిసినా ఈ ఇంట్లో మిమ్మల్ని ఇంకా ఎందుకు ఉండనిచ్చామో తెలుసా? మీకు ఆశ్రయం ఇవ్వాలని జయమంగా కోరుకున్నారు కాబట్టి. వారి ఆత్మలు శాంతించాలని వారి ఆఖరి కోరికను నిలబెట్టుకుంటున్నాం. లేదంటే ఈ పాటికి ఎప్పుడో వీధిలోకి గంటేసేవాళ్ళం, దిక్కులేని చావు చచ్చేవాళ్ళు. ఇకనైనా బుద్ధిగా ఉండండి. దివ్య ఆపిల్ వచ్చేశారు. ఆ పిల్లలతో కూడా చీకొట్టించుకోకండి. మనమంటే వీళ్ళకి ఎంత అలుసు చంద్రిక. 30 ఏళ్ళైనా ఇంకా అవమానాలు పడాల్సి వస్తుందా? ఈ అవమానాలు ఇంకెన్నాళ్ళులే పౌడరు. ముందు అభి విషయం నిచ్చకి చెప్దాం పదా. చెప్పండి చారి అంకుల్. ఎక్కడున్నావమ్మా? ఇంటికి వస్తున్నాను అంకుల్. నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అర్జెంట్గా అక్కడికి వచ్చేయమ్మా. ఎందుకు అంకుల్? అన్నయ్య ఆచూకీ తెలిసిందని పోలీసులు ఫోన్ చేశారు తల్లి. నిజంగానా అంకుల్? అవునమ్మా. 3 రోజుల క్రిందట హబీబాబు కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చి ఒక రూమ్ లో ఉంటున్నాడట. పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పారు. లొకేషన్ షేర్ చేయండి అంకుల్, వెంటనే అక్కడికి వచ్చేస్తాను. సరేనమ్మా. అశోక్, పంజాగుట్టకు పోనీ. ఎందుకు మ్యామ్? మనం వెళ్లాల్సింది ఇంటికి కదా. కాదు, అర్జెంటుగా పంజాగుట్టకు వెళ్ళాలి. రీజన్ చెప్పండి మ్యామ్. డూ వాట్ ఐ సే. మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు, నన్ను క్వశ్చన్ చేయడానికి కాదు. సెక్యూరిటీ రీజన్స్ కోసమే అడుగుతున్నాం మ్యామ్. సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే ఇప్పటికిప్పుడు మీకు రక్షణ కల్పించడం మాకు కష్టం అవుతుంది. మనం వెళ్లాల్సిన ప్లేస్లో నా శత్రువు లేడు. మా అన్నయ్య అభి ఉన్నాడు. మా అన్నయ్య 3 days బ్యాక్ హైదరాబాద్కు వచ్చి ఒక ఇంట్లో స్టే చేశాడంట. నేను అక్కడికి వెళ్ళాలి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉంటుంది మ్యామ్. అతను మీ అన్నయ్య అభిరామ్ అయ్యున్నాడు మ్యామ్. అలా అని మీరెలా చెప్పగలరు? మా అన్నయ్య ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో మీకు తెలుసా? అంటే ఇది మీ ఎనిమిస్ చేసిన ట్రాప్ అయి ఉండొచ్చు కదా మ్యామ్. మీపై అటాక్ చేయడానికి మీ ఎనిమీస్ మీ వీక్నెస్ని వాడుకుంటున్నారేమో మ్యామ్. అదంతా నాకు తెలుసు. మా అన్నయ్య ఫలానా ప్లేస్లో ఉన్నాడు అంటే నేను ఆగలేను. అక్కడ అన్నయ్యకి బదులు అపాయం ఉన్నా సరే నేను వెళ్లాల్సిందే. అయినా అక్కడికి నన్ను రమ్మని చెప్పింది చారి అంకుల్. ఆయనపై నాకు నమ్మకం ఉంది. మీరు త్వరగా వెళ్ళండి. ఓకే మ్యామ్. బట్ బీ కేర్ఫుల్ మ్యామ్. అక్కడ మాకు తెలియకుండా మీరు ఎటు వెళ్ళకండి. ఓకే. చంద్రిక, మా అమ్మగదు, ఒక్కసారి ఆలోచించు. అభి విషయం నిత్యకు చెప్పడం అవసరమా? అవసరమే. ఇందాక మన ఇంట్లో మనకేం జరిగిందో చూసారుగా. అభి ఎక్కడున్నాడో చెప్పకుండానే చారిగాడు వెళ్ళిపోయాడు. వాడు చెప్పుంటే ఆ విషయం మనం ఎవరికి చేరవేస్తామా అని మా అమ్మమ్మ వదిన మనపై డౌట్ పడ్డారు. అలాంటి నమ్మకం లేని మనుషుల దగ్గర నమ్మకంగా ఉండాల్సిన అవసరం మనకేంటి? ఈ నిత్యం మాత్రం మంచిదా ఏందే?
తను ఎన్నిసార్లు మనల్ని బ్లాక్మెయిల్ చేసి తన పనులు చేయించుకోలేదో. అయ్యో ఇది చెడ్డదే కావచ్చు, కానీ దాంతో ఉంటే మనం బ్రతికిపోతాం. మంచిగా బ్రతికినా మంగ జై స్వరూపాల గతి ఏమైంది? అందుకే మనం నిత్య వైపే ఉందాం. దీనికి పగ తప్ప స్వార్థం లేదు. ఎందుకు లేదో? తన స్వార్థం వల్లే కదా తనకు పగ పుట్టింది. దాని పగ మనపై కాదుగా, దివ్య పైన అభి పైన. అది వాళ్ళిద్దరిని చంపి టింగ్ టింగ్ ఆస్తి మనకిస్తుంది. ఇంత వయసు వచ్చాక కూడా ఆస్తి మీద యావ తగ్గలేదే నీకో? ఇప్పుడు ఏ వయసు వచ్చిందని ఓ వయసు వయసు అంటున్నావు? ఓ 2 రోజులు తలకు డై వేసుకోవటం మాని ఎంత వయసు వచ్చిందో నీకు తెలుస్తుంది. ఏ మగాడైనా కట్టుకున్న పెళ్ళం అందంగా కనిపించాలని కోరుకుంటాడు. మీరేంటి డై మానేయ్ డైటింగ్ మానేయ్ అంటారు? పదడే. ఏంటి హుషారుగా ఓ ఊపుకుంటూ వచ్చేస్తున్నారు? ఎక్కడికి? నిత్యాన్ని కలవాలి. కుదరదు. కుదరదని చెప్పడానికి నువ్వెవడివిరా? నిత్య మేడం పియ్యేని. అయినా మీ ఇంట్లోకి రావడానికి అంతమంది సెక్యూరిటీలు పెట్టారు, మా ఇంట్లోకి మాత్రం పర్మిషన్ లేకుండా దర్జాగా వచ్చేస్తారా? అక్కడంటే దివ్యను ఎవరైనా చంపేస్తారేమోనని సెక్యూరిటీ పెట్టారు. ఇక్కడ ఉన్నది చంపేవాళ్ళు, ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్లు ఎందుకు? ఇలాంటి మాటలు చెప్పే నిత్య మేడం అని ఇరికించేస్తున్నారు. అయినా మీ ఇద్దరు చాలు మేడం లైఫ్ లాంగ్ జైల్లో ఉండడానికి. నీతో మాటలేంట్రా? నిత్య ఎక్కడా? ఎక్కడా? తప్పుకోరా. ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం బాగుందా? జైలు తిండి సహించక చాలా చిక్కిపోయినట్టున్నావమ్మా. ఈ పెరోళ్ళైన ఫుడ్ బాగా తీసుకో. ఈ 12 ఏళ్లలో జైలుకొచ్చి ఇలాంటి పరామర్శలు ఒక్కసారి కూడా జైలుకొచ్చి చెయ్యలేదు కదా మీరు. నేను జైల్లో ఉంటే మీరు బయట హాయిగా ఉన్నారు కదా. నేను శిక్ష అనుభవిస్తుంటే మీరు బయట జల్సాలు చేసుకుంటున్నారు కదా. బాగా ఎంజాయ్ చేశారు కదా. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు జైల్లో ఉన్నా మేమింట్లో ఉన్నా ఒకటే కదమ్మా. అవునమ్మా, నువ్వు లేని మా జీవితం కుక్కలు చింపిన ఇస్తరయ్యిందే. నువ్వు ఉంటే మా జీవితం వడ్డించిన ఇస్తరయ్యేదే. మేడం ఈ పులిహేర కబుర్లు అస్సలు నమ్మకండి. నువ్వు నోర్మై. నిన్నగాక మొన్నొచ్చి మా మీదే చాడీలు చెప్తావా? రే నిత్యకు మేమెంత దగ్గర నీకేం తెలుసు? తను చేసిన కిడ్నాప్లు, మర్డర్లు, యాక్సిడెంట్లు అన్నిటిలోనూ మాకు భాగం ఉందే తెలుసా నీకు? ఓహో, అయితే జైలుకి వెళ్లాల్సింది మీరన్నమాట. అనవసరంగా మా మేడం శిక్ష అనుభవిస్తున్నారు. ఇంక చాలు, ఆ విషయం వదిలే. అమ్మా నిత్య, ఇప్పుడు మేమెందుకొచ్చావంటే ఆ అభి ఆచూకి తెలిసిందంటమ్మా. వాట్? అవునమ్మా, అభి ఎక్కడున్నాడో అక్కడి నుంచి పోలీసులు చారిగాడికి ఫోన్ చేశారు. అభి ఎక్కడున్నాడు? తెలీదమ్మా. చారిగాడు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. తెలుసుకోకుండా ఎందుకొచ్చారు? నీకు చెబితే తెలుసుకుంటావని వచ్చావమ్మా. ఆకెళ్ళా మేడం, వెంటనే నాకు ఆ డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మమ్మా, మేము నీ సైడే. అవునమ్మా, మాకు ఆ ఇంటికంటే ఈ ఇల్లే ఎక్కువ. నీకు మేమిద్దరం అంత నమ్మకస్తులం. మిమ్మల్ని నేను ఎప్పటికీ నమ్మను. ఏ రోజైతే ఆ మంగ బతికి ఉన్న విషయం మీరు నా దగ్గర దాచిపెట్టారో, ఫేక్ మంగతో నాటకమాడి నన్ను పిచ్చిదాన్ని చేశారో,
ఆ రోజే మీ పైన నమ్మకం చచ్చిపోయింది. జై చనిపోయిన రోజే నేను చనిపోయినట్టు. ఆ అభి దివ్యల్ని చంపడానికి మాత్రమే కసితో కొన ఊపిరితో ఉన్నాను. అప్పటి వరకు సాయం చేస్తే చెయ్యండి, నమ్మకాన్ని మాత్రం అడక్కండి. వెదవ జీవితం, అటు వాళ్ళు నమ్మక, ఇక్కడ ఈ నిత్య నమ్మక. ఎందుకే మన జీవితం? ఏ నీళ్లు లేనో బావి చూసుకొని ఇద్దరం దూకి సద్దాం పద. అయ్యో, ఇది మనల్ని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది ఆ అభిదివ్యల్ని చంపితే చాలు, ఆస్తి మనదవుతుంది. మనకి దీనవసరం అంతవరకే ఉంది. పిచ్చిమాలకం.